హాయ్. నేపాల్ అట్టుడుకుతోంది. సోషల్ మీడియాపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించడంతో యువత రెచ్చిపోయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జెన్జీ చేపట్టిన ఉద్యమం అవినీతిపైకి మళ్లింది. ఇది హింసాత్మకంగా మారింది. ప్రధాని ఓలీ సహా మంత్రుల రాజీనామాకు దారితీసింది. పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని భార్యను సజీవ దహనం చేశారు. మంత్రులను వీధుల్లో పరుగెత్తించి కొట్టారు. పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. నేపాల్లో జెన్జీ ఉద్యమం హింసాత్మకంగా మారడానికి దోహదపడిన కారణాలను ఈ స్టోరీలో చూద్దాం. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఆ దేశాన్ని రావణ కాష్టంలో రగిలేలా చేసింది. ప్రభుత్వం గద్దె దిగేందుకు కారణమైంది. ఈ నెల 4న ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటి 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ ప్లాట్ఫామ్లు రిజిస్టర్ చేయలేదని, ఆన్లైన్ స్కామ్లను ప్రోత్సహిస్తున్నాయని తెలిపింది. సోషల్ మీడియాపై విపరీతంగా ఆధారపడిన యువత ప్రభుత్వ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ అవినీతిని ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ యాప్స్పై నిషేధం విధించిందని యూత్ భావించింది. నేపాల్ పాలకులపై అవినీతి ఆరోపణలు భారీగా ఉన్నాయి. సోషల్ మీడియాలో యూత్ ఈ అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగడుతోంది. ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్యగా మారింది. అందుకే ఈ యాప్స్పై ప్రభుత్వం నిషేధం విధించిందని యూత్ ఆరోపిస్తోంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో లక్షలాది మంది విదేశాల్లో పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కుటుంబాలతో మాట్లాడుకోవడానికి సోషల్ మీడియా ప్రధాన మాధ్యమంగా ఉంది. ప్రభుత్వం సోషల్ మీడియాను బ్యాన్ చేయడాన్ని యువత తట్టుకోలేకపోయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ యువత ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనను ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారాయి. ఈ నెల 8న కాఠ్మండూలో హమీ నేపాల్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి యువత పెద్ద ఎత్తున తరలివచ్చింది. మొదట్లో ఈ ర్యాలీ సాఫీగానే సాగింది. అయితే యువతను కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ క్యానన్లతో దాడి చేశారు. దీంతో పోలీసు వాహనాలపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు. దీంతో ఈ ఆందోళన కాస్త మరో టర్న్ తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తేయాలని మొదలైన ఈ ఆందోళన అవినీతి వైపు మళ్లింది. ప్రభుత్వ తీరుపై యువత రెచ్చిపోయింది. పాలకులను శిక్షించాలని, పిల్లలను చంపవద్దని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతి, నిరుద్యోగం, రాజకీయ నాయకుల లగ్జరీ లైఫ్ లాంటి వాటిని ఎత్తి చూపారు. ఆందోళనకారుల నిరసనలతో దిగొచ్చిన ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తేసింది. నేపాల్లో నాయకులపై అవినీతి ఆరోపణలు కొత్త కాదు. కమ్యూనిజం మాటన పాలకులు భారీగా దోచేసుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నేపాల్లో నేతలు, వారి కుటుంబ సభ్యులు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని సోషల్ మీడియాలో చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వాళ్లకు వ్యతిరేకంగా సోషల్ యాక్టివిస్టులు అవేర్నెస్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. నెపో బేబీస్, నెపో పొలిటీషియన్స్ లాంటి హ్యాష్ట్యాగ్లతో పోస్టులు పెడుతున్నారు. మంత్రులు, న్యాయమూర్తుల పిల్లలు కొందరు తమ లగ్జరీ లైఫ్ స్టైల్ను సోషల్ మీడియాలో పంచుకోవడం కూడా వీళ్ల ఆగ్రహానికి కారణమైంది. ఖరీదైన కార్లు, రెస్టారెంట్లలో ఫోటోలను పలువురు నేతల కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ నెపోటిజం ట్రెండ్ను నేపాల్ యువత అవమానంగా భావించింది. సగటు నేపాలీలు పేదరికంలో మగ్గుతుంటే పాలకులు, వాళ్ల కుటుంబాలు మాత్రం లగ్జరీగా ఉండడాన్ని తట్టుకోలేకపోయింది. సోషల్ మీడియా నుంచి అవినీతిపైకి మళ్లిన జెన్జీ ఉద్యమం సెప్టెంబర్ 9న మరింత ఉగ్రరూపం దాల్చింది. ప్రభుత్వ ఆఫీసులు, పాలకుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆందోళనకారులు కాఠ్మండూలోని ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు మంత్రుల ఆఫీసులు ఉండే సింగా దర్బార్కు నిప్పు పెట్టారు. పార్లమెంటు భవనం, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నివాసాన్ని తగలబెట్టారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, రాష్ట్రపతి రామచంద్ర పౌడేల్, మాజీ ప్రధానమంత్రులు షేర్ బహదూర్ దేవ్బా, పుష్పకమల్ దహల్ తదితర నాయకుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ హింసలో మాజీ ప్రధాని భార్య సజీవ దహనమయ్యారు. ఓ మాజీ అధికారి భార్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ అనుకూల మీడియా కార్యాలయాలకు నిప్పు పెట్టారు. పలు స్టార్ హోటళ్లను ధ్వంసం చేశారు. నేపాల్లో ఎక్కడ చూసినా మండుతున్న దృశ్యాలే కనిపించాయి. పార్లమెంటును వెంటనే రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని, అవినీతిపై దర్యాప్తు చేపట్టాలని, ఆందోళనకారులపై దాడి చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రధాని సహా పాలకులంతా రాజీనామా చేయాలని జెన్జీ డిమాండ్ చేసింది.
జెన్సీ ఆగ్రహంతో దిగొచ్చిన ప్రధాని ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. నేపాల్లో శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరింది. సెప్టెంబర్ 9 మధ్యాహ్నం ప్రధాని ఓలీ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు. దేశంలో అసాధారణ పరిస్థితులను చక్కదిద్దడానికి ఒక రాజకీయ పరిష్కారం కోసం తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హోమ్ మినిస్టర్ రమేష్ లేఖక్, వ్యవసాయ మంత్రి రామనాథ్ అధికారి, ఆరోగ్య మంత్రి ప్రదీప్ పౌడెల్, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నుండి 21 మంది ఎంపీలు, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేశారు. ఓలీ రాజీనామా తర్వాత సైన్యం రంగంలోకి దిగింది. నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దల్ ఆందోళనకారులను శాంతించాలని కోరారు. సంప్రదింపుల ద్వారా పరిష్కారం కోసం ముందుకు రావాలని సూచించారు. కాఠ్మండు, లలిత్పూర్, భక్తపూర్లలో నిరవధిక కర్ఫ్యూ విధించారు. త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను మూసేశారు. నేపాల్లో రాచరిక పాలన అంతమైన తర్వాత ఎక్కువ కాలం కమ్యూనిస్టులే రాజ్యమేలుతున్నారు. అయితే కమ్యూనిజం ముసుగులో పాలకులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ప్రజల్లో అసంతృప్తికి ఇదే ప్రధాన కారణం. నేపాల్లో 2008లో రాజరికం రద్దయింది. అప్పటి నుంచి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యుఎంఎల్, సిపిఎన్ మావోయిస్ట్ సెంటర్ ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. ఇవే అధికారాన్ని పంచుకుంటున్నాయి, రాజకీయ శక్తులుగా ఎదిగాయి. అయితే ఈ రెండు పార్టీలపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓలీ నేతృత్వంలోని సిపిఎన్ యుఎంఎల్ 2024లో నేపాల్ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కూటమిలో విభేదాలున్నాయి. ఓలీ పార్టీ నాయకులు అవినీతిలో మునిగిపోయారని జెన్జీ భావిస్తోంది. అందుకే ఓలీ సర్కార్ను సాగనంపే వరకు పోరాడింది. నేపాల్లో కమ్యూనిజం పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లు తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. కమ్యూనిస్టుల సమానత్వం మాట పైకి మాత్రమేనని, వాళ్ళు మాత్రం దేశ సంపదను దోచుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు. 2008లో రాజరికం రద్దయినప్పటి నుంచి కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ వారి పరిపాలనలో అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పెరిగాయి. యువతలో కమ్యూనిస్టు భావజాలం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. ఓలీ, దేవ్బా, ప్రచండ వంటి నాయకులంతా 70 ఏళ్లకు పైబడిన వాళ్లే. దశాబ్దాలుగా అధికారంలో ఉంటున్నారు. వీళ్లు ప్రస్తుత తరానికి అనుగుణంగా పరిపాలించట్లేదని యువత భావిస్తోంది. కమ్యూనిస్టు నాయకులు సమానత్వం గురించి మాట్లాడినప్పటికీ వారి కుటుంబాలు లగ్జరీ జీవన శైలిని గడుపుతున్నాయని యువత ఆరోపిస్తోంది. ఇది కమ్యూనిస్టు భావజాలంపై విశ్వాసాన్ని దెబ్బతీసింది. కొందరు ఆందోళనకారులు, ముఖ్యంగా రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ మద్దతుదారులు రాజరికం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. కమ్యూనిస్టు పాలకులపై వ్యతిరేకతకు ఇది నిదర్శనం. నేపాల్ ప్రభుత్వం ఇప్పుడు కుప్పకూలింది. ప్రస్తుతం సైన్యం పరిపాలనా బాధ్యతలు చేపట్టింది. ఇకపై ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఓలీ రాజీనామా తర్వాత ఆ బాధ్యతలను ఎవరు చేపడతారనేది ఉత్కంఠగా మారింది. అయితే జెన్జీకి మద్దతుగా నిలిచిన కాఠ్మండు మేయర్ బాలేంద్ర షా ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. బాలేంద్ర షాను అందరూ బాలెన్ అని పిలుస్తూ ఉంటారు. ఆయన వయసు 35 ఏళ్లు. ర్యాపర్గా, యూత్ లీడర్గా నేపాల్లో సూపర్ పాపులర్. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాఠ్మండు మేయర్ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు. యువత ఆకాంక్షలను గౌరవిస్తుంటారు. ప్రస్తుత ఆందోళనల్లో ఆయన నేరుగా పాల్గొనలేదు. అయితే సైన్యంతో చర్చలు జరపాలని ఆందోళనకారులకు సూచించారు. ఆయనను తాత్కాలిక ప్రభుత్వ నాయకుడిగా పరిగణిస్తున్నారు. నేపాల్లో పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆందోళనకారులు శాంతించాలని సూచించాయి. నేపాల్లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. నేపాల్ ఆందోళనలపై చైనా స్పందించలేదు. ప్రధాని ఓలీ చైనాకు అనుకూలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. కాబట్టి కొందరు ఈ ఆందోళనలను చైనాకు వ్యతిరేకంగా చూస్తున్నారు. ఐక్యరాజ్య సమితి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు పోలీసు హింసను ఖండించాయి. స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరాయి. ప్రస్తుతం నేపాల్లో రాజకీయ శూన్యత ఏర్పడింది. ప్రజాప్రభుత్వం గద్దె దిగింది. జెన్జీ ఉద్యమం నేపాల్లో ఒక కొత్త రాజకీయ శకానికి నాంది పలికింది. ఇది కేవలం ఒక ఆందోళన కాదు. దశాబ్దాల అవినీతి, అసమానతలు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా యువత చేపట్టిన ఉద్యమం. సోషల్ మీడియా నిషేధం ఈ ఉద్యమానికి ట్రిగ్గర్ మాత్రమే. ఇది అవినీతి రహిత రాజకీయ వ్యవస్థకు దారితీస్తుందా, లేక మరింత అస్థిరత వైపు వెళ్తుందా అనేది వేచి చూడాలి. నేపాల్ ఆందోళనలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.